రండి అల్లుడు గారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దతయ్య, బాగా అలసిపోయాను, భోజనం చేసి పడుకుంటాను. అయితే మీకోసం మటన్ కీమా తెప్పిస్తా. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉండండి, ఫేస్ వాష్ చేసుకుని వస్తా. అలాగే అల్లుడు గారు, నేను ఈ లోపు ఆర్డర్ చేస్తా, రాగానే వడ్డిచ్చేస్తా. మీరు ఫ్రెష్ అవ్వండి. అవును, ఇంతకీ మీను ఏది? లోపలుంది అల్లుడు గారు. దానికేమో వంట రాదు, చెప్పినా నేర్చుకోదు. నేను చెప్తున్నాను అల్లుడు గారు, మీరు చెప్పండి ఒకసారి. సరే చెప్తా. నేను అదే మాట పొద్దు నుండి చెప్తున్నాను. వంట నేర్చుకోవి అంటే అంత ఎగిరి లోపలికెళ్ళి కూర్చున్నా. ఉండండి, నేను చెప్తాను. సరే చూడండి ఒకసారి. మీను, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం లేదే. మరి చీరేంటి, నువ్వేంటి, నీ జడలో పూలేంటి? స్పెషల్ అయితేనే రెడీ అవ్వాలా, మామూలుగా రెడీ అవ్వద్దా? అలాగేం లేదు, నువ్వు ఈ చీరలో కనిపిస్తుంటేను. రెగ్యులర్గా వేసుకుంటే బోర్ కొడుతుందని చెప్పి అప్పుడప్పుడు వేసుకుంటా. ఏ నచ్చలేదా మీకు? నచ్చలేదంటే తీసేస్తావా? అలసిపోయాను, ఓపిక లేదన్నారు, ఇప్పుడు మూడు వచ్చిందా? మగాడు ఎంత తెలిసిపోయినా పిల్ల మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉంటే ఒక్క మూడేంటే 4, 5 కూడా వస్తాయి. అల్లుడు గారు, వడ్డిచ్చేస్తున్నా. చూడండి, మటన్ కీమా మీకోసం రెడీ ఉందంట. ముందు నిన్ను తినేసి తర్వాత దాని సంగతి చూస్తా. ఫస్ట్ వెళ్ళి తినండి. నిన్ను తింటా అని చెప్పాను కదా. అమ్మా, వడ్డించవా లేదా? ఎక్కడా అల్లుడు గారు రాందే? వెళ్ళండి. నువ్వు మీను కాదే, కొరమీనువే. అది తినొచ్చాక చెప్తా నీ పని.